జీవితం యొక్క విలువ తెలియక ఏవి అంత విలువైనవి కాదో వాటికి కొన్నిసార్లు మనం విలువనిచ్చి జీవితంలో చిన్న చిన్న వాటికి చాలా డిసప్పాయింట్ అయిపోయి మన జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాము. అయితే ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, నీ జీవితంలో దేవుని స్థానం దేవునికి ఇస్తే ఆ తర్వాత నీకు ఏది విలువైనదో ఏది విలువైనది కాదో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుని స్థానం ఏంటి? వాట్ షుడ్ బి గాడ్స్ ప్లేస్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్? మన జీవితంలో దేవుడు ఏ ప్లేస్ కోరుకుంటున్నాడు? ఒక సింపుల్ లాజిక్తో నేను ప్రారంభిస్తాను ఈ అంశాన్ని. దేవునికి ఏ ప్లేస్ మన లైఫ్లో ఇవ్వాలి అంటే, దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. ఎందుకు తెలుసా? తల్లి గర్భంలో మనం రూపించబడక మునిపే, ఈవెన్ బిఫోర్ యువర్ మామ్ అండ్ మై మామ్ న్యూ దట్ వీ వర్ కన్సీవ్డ్, దేవుడు మనల్ని చూశాడండి. హల్లెలూయా! అర్థమవుతుందండి. మన తల్లి తండ్రికి కూడా మనం పుడతామని తెలీదు, కానీ అంతకంటే ముందే దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండి మన తల్లి గర్భంలోకి ఒక చిన్న సెల్గా మనల్ని పంపించి ఒక 9 monthsలో ఒక కంప్లీట్ బేబీగా గ్రో అయ్యి లోకంలోకి రావడానికి అది దేవుని ఉద్దేశం. సో గాడ్ ఫస్ట్ సా us, గాడ్ ఫస్ట్ థాట్ అబౌట్ us, గాడ్ ఫస్ట్ ప్లాన్డ్ us, గాడ్ ఫస్ట్ లవ్డ్ us, గాడ్ ఫస్ట్ చోజ్ us. అర్థమవుతుందండి. దేవుడు ముందు మనల్ని చూశాడు, దేవుడు ముందు మన జీవితం కొరకు ఒక ప్రణాళిక వేశాడు, దేవుడు ముందు మనల్ని ప్రేమించాడు, దేవుడు ముందు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ముందు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. సో చాలాసార్లు మనం అనుకుంటాం, నా లైఫ్లో ముందు తల్లిదండ్రులు అనుకుంటాం. మాతృదేవోభవ పితృదేవోభవ అని కొన్ని సామెతలు ఉంటాయి కదండి. తల్లిదండ్రులు ప్రేమించాలి, గౌరవించాలి, కరెక్టే, బట్ ఓన్లీ ఆఫ్టర్ గాడ్. దేవుని తర్వాత ఎవరి స్థానమైనా. హల్లెలూయా! సో దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. ఎందుకంటే అసలు ఈ లోకంలోకి మనం వచ్చామంటేనే ముందు మన కోసం దేవుడు ఆలోచించాడు కాబట్టి. బికాజ్ హీ ఈజ్ ఆ క్రియేటర్, మన సృష్టికర్త ఆయన కాబట్టి ఆయనకు మన జీవితంలో ప్రథమ స్థానము ఇవ్వాలి.